హాయ్ అందరికీ. ఇంట్లో ఉన్న వాటితోనే 15 నిమిషాల్లో ఇన్స్టెంట్ దోశ పిండితో స్పాంజ్ దోశలు రెడీ చేసుకుందామా? టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అందరు ఇష్టంగా తినేస్తారు. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు అటుకులు వేసుకొని నీళ్లు పోసి కడిగేయండి. తర్వాత 1 కప్పు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ వేసుకొని 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాలు నానబెట్టండి. చూసారా అంతా గట్టిపడింది. ఇలా నానిన తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ దోసపిండిలా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వంట సోడా వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక సెట్ దోశల్లా మందంగా వేసుకోవాలి. చూసారా బబుల్స్ ఎంత బాగా వస్తున్నాయో? దోశ చుట్టూ ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అంతే, మన స్పాంజీ దోశలు రెడీ అయిపోయినాయి. ఇన్స్టెంట్గా ఇలా దోశ పిండి చేసుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా మెత్తగా బాగా వస్తాయి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.